వనజ గారు మరి ఏ టైప్ పర్సనాలిటీస్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది చూడొచ్చంటారు మనం? యాహ్! ఇప్పుడు మనము మనుషుల్ని 2 భాగాలుగా విభజించొచ్చండి. ఓకే. ఏ టైప్ పర్సనాలిటీ, బి టైప్ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఓకే. అయితే ఏ టైప్ పర్సనాలిటీ ఎలా ఉంటారంటే వర్కహాలిక్స్. ఓకే. అంటే ఈ పని ఈ టైంకి చేయాలనుకుంటే ఆ టైంకి ఖచ్చితంగా చేయాల్సిందే. హుహు. అది తన కింద వాళ్ళతో కూడా ఆ టైంకి చేయిస్తారు. టార్గెట్ పెట్టుకున్నారంటే టార్గెట్‌ని రీచ్ అవ్వాల్సిందే. వర్కహాలిక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా దాన్ని రీచ్ అవుతారు. రీచ్ అవుతారు. ఎంత ఓకే. పెద్ద టార్గెట్‌ని పెట్టుకున్నా దాన్ని రీచ్ అవుతారు. అయితే ఇక్కడున్న సమస్య ఏంటంటే ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వాలన్న క్రమంలో వాళ్ళు చాలా అధిక ఒత్తిడికి గురవుతారు. ఈ ఏ టైప్ పర్సనాలిటీస్ వర్కహాలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాలైన హెల్త్ పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జనరల్‌గా ఈ వర్కహాలిక్స్ ఏ టైప్ పర్సనాలిటీస్‌కి హార్ట్ అటాక్స్ రావడము, బీపీ, పెరాలసిస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ వర్క్‌ని చేయాల్సిందే, ఆ టైంకి చేయాల్సిందే అన్న దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అచీవర్స్. ఏది అనుకున్నా అది సాధించగలుగుతారు. టైప్ బి పర్సనాలిటీస్‌కి వద్దాం. టైప్ బి పర్సనాలిటీస్ ఎలా ఉంటారంటే టైప్ ఏ పర్సనాలిటీకి కంప్లీట్‌గా ఆపోజిట్. వాళ్ళు ఎలా అంటే అవసరమైతే చేద్దాం, ఓకే. లేకపోతే లేదు. పని అవుతే చేద్దాం, కాలేదా వదిలేద్దాం. వాళ్ళకి ఒక టైం టార్గెట్ కానీ ఏమి కానీ రిలాక్స్‌గా ఉంటారనమాట. వీళ్ళకుండే ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు వర్క్‌హాలిక్ లాగా వాళ్ళ టార్గెట్‌ని రీచ్ అవ్వలేరు. అంటే అన్ని సందర్భాల్లో రీచ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా రిలాక్స్‌గా ఉంటారు, కూల్‌గా ఉంటారు కాబట్టి ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే వీళ్ళు చాలా కూల్‌గా, రిలాక్స్‌గా ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీ, డేంజర్ అయినటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వీళ్ళకి అంత ఎక్కువగా వచ్చే అవకాశం అనేది లేదు. లేదనమాట. ఇక్కడ ఒక ఆఫీస్‌లో వర్క్ ప్లేస్‌లో తీసుకుందాం. ఓకే. ఒక వర్క్ ప్లేస్‌లో టైప్ ఏ పర్సనాలిటీ బాస్, టైప్ బి పర్సనాలిటీ ఎంప్లాయ్. ఓకే. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. టైప్ ఏ పర్సనాలిటీ ఏమో వర్కహాలిక్. హ్మ్. టైం టార్గెట్ పెడితే ఆ టైం లోపల ఆ వర్క్ అవ్వాల్సిందే. ఓకే. టైప్ బి పర్సనాలిటీ ఏంటి? కూల్, రిలాక్స్. ఏ పని అయినప్పుడు చేద్దాము, అవుతే చేద్దాము, లేకపోతే లేదు. అప్పుడు టైప్ ఏ పర్సనాలిటీ బాస్ వల్ల టైప్ బి పర్సనాలిటీ ఎంప్లాయీ అనేవాడు చాలా స్ట్రెస్‌కి గురవుతాడు. ఎందుకంటే తిన వ్యక్తిత్వం అది కాదు. హ్మ్. తన స్వభావం అది కాదు. కూల్‌గా, రిలాక్స్‌గా కూల్‌గా అవుతే ఓకే. చేద్దాం, లేకపోతే లేదు అన్న స్వభావం ఉన్న వ్యక్తి టైప్ బి పర్సనాలిటీ. ఓకే. ఇలాంటి టైప్ ఏ పర్సనాలిటీ బాస్ ఉన్న చోట, టైప్ బి పర్సనాలిటీ ఉన్న మనుషులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారు. టైప్ ఏ పర్సనాలిటీ బాస్ లాంటి వాళ్ళే టైప్ బి పర్సనాలిటీ ఎంప్లాయీ ఉన్నాడనుకోండి, అది పాజిటివ్ స్ట్రెస్ అవుతది అతనికి. సో, వరజ గారు నేటి కాలంలో మనం చూసుకుంటే ఇటు మగవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు స్ట్రెస్‌కి ప్రతి ఒక్కరు కూడా లోనవుతుంటారు. మరి ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి? కొన్ని మార్గాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వరజ గారు. నమస్తే. నమస్తే. చూసారు కదండీ! వనజ గారు చెప్పినట్టు స్ట్రెస్ నుంచి బయటపడాలనుకుంటే యోగా, మెడిటేషన్ చేస్తే తప్పక బయటపడగలరు అని చెప్తున్నారు. మరి మీరు కూడా తప్పక పాటించండి. స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఇదండి ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.